నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా తగ్గిపోతే గ్రోత్ రేటు తగ్గుతుందన్నారు. గతంలో జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని, అయితే ప్రస్తుతం జనాభా నిర్వహణ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాషా స్వర్ణోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలకు, సంస్కృతులకు నిలయమన్నారు. विविधताओं का देश है, अलग अलग संस्कृति और भाषाओं से बना है, लेकिन फिर भी हम एक हैं. और इसका सबसे बड़ा कारण है भाषा से जुड़ी हमारी एकता. वो कहते हैं ना, कोस कोस पर बदले पानी, 4 कोस पे वाणी. ऐसा ही एक उदाहरण नॉर्थ ईस्ट में अरुणाचल प्रदेश का है, जहां 50 से ज़्यादा ट्राइबल लैंग्वेज बोली जाती है, पर एक कॉमन भाषा के रूप में हिंदी उन्हें जोड़ती है. हिंदी से जुड़ा एक दिलचस्प किस्सा याद आता है. बात ब्रिटिश शासन की है. उस समय यूरोप से कुछ मिशनरी भारत आए. उन्होंने आंध्र प्रदेश के एक विद्वान गिड़गु राममूर्ति पंतलू से एक आदिवासी भाषा सीखी. नाम था सबर भाषा. फिर उसी भाषा में धार्मिक किताबों में अनुवाद किया. सोचे, जब विदेशी लोग हमारी भाषाएं सीख सकते हैं, हम जर्मनी जाते हैं कमाने के लिए तो जर्मन सीखते हैं,
जापान जाते हैं तो जापानी, तो हम अपनी ही हिंदी भाषा से इतना डरते क्यों? ये डर क्यों? छुपा क्यों? झिझक क्यों? हम ये नफरत छोड़नी चाहिए, झिझक छोड़नी है। हिंदी कोई जबरदस्ती की चीज नहीं है। ये एक ऐसी भाषा है जो पूरे देश में आसानी से समझी जाती है। सोचिए, जब हमें नौकरी में फायदा चाहिए होता है या सोशल मीडिया पर पॉपुलर होना है, तब हम हिंदी का खूब इस्तेमाल करते हैं। पर जब बात राजनीति की आती है तो कुछ लोग कहते हैं हिंदी जो थोपी जा रही है। अब बताइए क्यों ये सही है? हम अंग्रेजी को मॉडर्न कहकर अपना सकते हैं। దేశవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభా వల్ల కలిగే సవాళ్లు, అవకాశాలపై దృష్టి పెట్టడానికి ప్రతి సంవత్సరం జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనాభా సంబంధిత సమస్యలను పరిష్కరించి స్థిరమైన భవిష్యత్ కోసం కృషి చేయాలని ఇది గుర్తు చేస్తుంది. 1990 డిసెంబర్లో ఒక తీర్మానం ద్వారా పర్యావరణ అభివృద్ధి సహా జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 90 కంటే ఎక్కువ దేశాల్లో జూలై 11, 1990న గుర్తించారు. ఈ ఏడాది తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం గర్భధారణకు ఆరోగ్యకరమైన సమయం అంతరం అనే ఇతివృత్తంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. కుటుంబ నియంత్రణ గురించి అవగాహన పెంచడానికి, జనాభా సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఈ రోజు ఓ వేదికలా పనిచేస్తుందన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా కుటుంబ నియంత్రణ సేవలను అందిస్తూ ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సుపరిపాలన అందిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి ఈ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో పురాతనమైన ఆలయాలను గుర్తించి వాటిని వెంటనే పునర్నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసేటువంటి అనుభవం వరకు ఉంది, ప్రశ్నించేటువంటి స్వత్వం వారి ఇప్పుడే వారికి కూడా జరిగింది. నాయుడు గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి, వారి బ్లెస్సింగ్స్ కూడా గతం నుంచి ఎప్పుడు కూడా నాకు ఉంటా ఉంటాయి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది.
కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 9.8 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని చింతూరులో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శబరి, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. కోనవరం వద్ద 15 అడుగులకు వరద నీరు చేరుకుంది. విఆర్పురం మండలంలో వడ్డిగూడెం, చింతరేవుపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులు ముందస్తుగా పునరావాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక బ్యారేజ్ దిగువకు విడుదల చేస్తున్న వరద నీటితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. పి గన్నవరం మండలం గంటి పేదపూడి వద్ద నదీ పైకు వేసిన తాత్కాలిక గట్టుకు గండి పడింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడిమూడి లంక, గంటి పెద్దపూడి, బూరుగులంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవపైనే అయ్యాలంక గ్రామాల వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.42 టీఎంసీలకు చేరింది. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వికాస్ మర్మత్ తెలిపారు. కడ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇప్పటి వరకు 4 కోట్లు ఖర్చు చేశామన్నారు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాము. ఇది ప్రజలు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. దాదాపు 2,000 ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ రోజు కాదు, మున్సిపాలిటీకి సంబంధించి. సెకండ్, మన విజన్ ఏంటి? థర్డ్ అంటే ఇప్పటి వరకు ఏమేమి శాంక్షన్ అయింది, ఏమేమి పూర్తి చేశాము. టేబుల్ ఉంది ప్రాపర్ గా. అందువల్ల చదివితే కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది. థర్డ్ అంటే ఏమేమి ఇప్పటి వరకు చేయించాము లాస్ట్ 6-7 months to 1 year. నెక్స్ట్ అంటే మన పార్ట్ ఏంటి, ఎంత ముందుకు వెళ్తున్నాము, ఏమేమి వస్తుంది ఇది అని శాంక్షన్ అయింది. ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెక్స్ట్ వీక్ అంటే మనం ఇనాగ్రేట్ అంటే భూమి పూజ చేస్తున్నాము. క్రిమేటోరియం కూడా నెక్స్ట్ వీక్, ఎల్పిజి క్రిమేటోరియం కూడా ఫైనల్ అయింది. మనకి సెంట్రల్ పార్క్ కూడా కన్సల్టేషన్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, పబ్లిక్ కన్సల్టేషన్. అది కూడా అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి 3 big projects వీఆర్ స్టార్టింగ్. ఇప్పుడు మీరు అందరూ ఆలోచిస్తారు అంటే 2-3 months బ్యాక్ అడగలుస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు సరిగా ప్లానింగ్, డాక్యుమెంటేషన్ ఫైనల్ చేసాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకోసం. ఇది అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ ఇంకా 16 ప్రాజెక్ట్స్ వస్తుంది. ఏ స్టేజ్ లో ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఎప్పుడు వస్తుంది అండ్ ఎప్పుడు పూర్తి చేస్తాము, అది కూడా మెన్షన్ చేశాము. ఇది అంటే ఊరికి ఇవ్వడానికి కాదు, ఇది మీరు 100% యూ కెన్ గ్యారంటీ వాట్ ఎవర్ వి రిటర్న్ విల్ ఫాలో. ఎందుకంటే మనకి ఒక టీమ్ ఉంది, స్పెషల్ టీమ్ ఉంది, కన్సల్టేషన్స్. ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్రజలు, తర్వాత మన ఓవరాల్ అంటే మీడియా సభ్యులు అందరూ అంటే కొంచెం సపోర్ట్ ఎలా చేయాలి అంటే మనం కుటుంబంకి ఒక ఎక్స్పీరియన్షియల్ డెస్టినేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం. ఇది హడాబడిగా చేసిన పని కాదు. ఇక్కడ ఇప్పుడు మనకి టైం పడింది, కానీ మనకి ఇప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ ఉంది, అదే ప్రకారం పని చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ కార్యాలయంలో పాత్రికేయులతో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిట్ కళాశాలను తిరిగి త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను బిడ్డలు సమానంగా చూసుకొని బ్రహ్మాండంగా దీన్ని దగ్గరుండి కట్టించి ఎన్నో రోజులైనా అన్నం కూడా గిన్నెలో తెచ్చుకో ఇక్కడ తినేది ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అంత ఇదిగా దగ్గరుండి కట్టించిన కాలేజు
ఎంతో వేల మంది విద్యార్థులు ఇంజనీర్లు అయి ఎన్నో రంగాల్లో ఈరోజు స్థిరపడ్డారు. ఎలక్షన్స్ టైంలో కూడా నేను తిరిగేటప్పుడు చాలామంది నాకు బయట నుంచి ఫోన్ చేయడం జరిగింది. ఈ రకంగా స్కిట్ కాలేజ్ ఏం చేస్తారు సార్, మేము చదువుకున్నాము, ఈరోజు అన్నం పెడతాం స్కిట్ కాలేజు, మీ నాయన పుణ్యం అని చెప్పి దాన్ని మొత్తానికి హత్య చేసినట్టు దాన్ని మొత్తాన్ని మూసేశారు. ఎక్కడ కూడా దాని ఊసు లేదు. 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో మరి పాత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను లంచం తప్ప వేరేది డెవలప్మెంట్ గురించి ఆలోచన లేదు సార్. కనీసం మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరన్నా ఏదో దాంట్లో మార్పు తెస్తారని చెప్పి చాలామంది దైన్యంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నేను మాట ఇచ్చాను, కంపల్సరీగా వచ్చిన సంవత్సరం లోపల మళ్ళా స్కిట్ కాలేజ్ ప్రాణం పోయాలా, చనిపోయిన మా నాయన్ని మళ్ళా దీంట్లో చూసుకోవాలా అనే ఆశ నాకు గట్టిగా ఉండింది. దీంట్లో భాగంగా గత 3 రోజుల నుంచి విజయవాడలో కూర్చున్నా. నేను అందరితో తిరిగాం, లోకేష్ అన్న గారితో మాట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం, కన్సర్న్ మినిస్టర్స్తో అని కూడా మాట్లాడడం జరిగింది. అట్నే వినయ్ చంద్ గారు, ఫైనాన్స్ సెక్రటరీస్ గారు, అట్నే కేశవన్న ఫైనాన్స్ మినిస్టరు, అందరిని కలిసి దీని గురించి దగ్గర 1 మంత్ నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉన్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఆనందకరమైన న్యూస్ ఏంటంటే స్కిట్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ షార్ట్లీ. ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వివిధ అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, వివిధ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు DM అండ్ HO సూపరింటెండెంట్లతో సమావేశం జరిపి రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని త్రాగునీటి పైప్ లైన్లన్నీ లీకేజీలు లేకుండా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమంపై CS మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 15 లక్షల బంగారు కుటుంబాలు మార్గదర్శులు దత్తత తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతుల సమస్యలు విని శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం బెంగళూరు చేస్తూ వ్యక్తిగత విమర్శలతో పోలీసులను బెదిరిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. నిన్న సాయంత్రం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ ఖరీఫ్లో 5,65,662 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 8,282 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. వ్యక్తిగత విమర్శలు, పోలీసులపైన దాడులు, ఒక SP స్థాయి అధికారిని DSP స్థాయి అధికారిని బెదిరించడం, చేతులు నరికేస్తాం, కాలు తీసేస్తాం, ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్ చెప్పండి. ఒక రాజకీయ పార్టీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే రైతును కలవాలి, సమస్య గురించి తెలుసుకోవాలి, ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి మీరు మాట్లాడాలి. మీరు ఒక శాసనసభ్యుడిగా మీరు ఇక్కడ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయిపోయింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో మాత్రం మీరు ఎక్కడైనా సరే ఇటువంటి దాష్టికాలకు మీరు పాల్గొంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మేము పారదర్శకంగా రైతుకి వెసులుబాటు కల్పించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేశాం కాబట్టి 5,65,662 మంది రైతుల దగ్గర ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు చేశాం. 8,282 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేశాం. రబీలో కూడా దాదాపు 3,916 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే మేము ఈ రోజున 659 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నాం. మంచి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి TG భరత్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం కర్నూలులోని 13వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆల్ ఇండియా సర్వే చేయడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏమి, మన ఆంధ్రప్రదేశ్ వీఆర్ ఇన్ 4th పొజిషన్. జస్ట్ 1 ఇయర్లో
చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు అచీవ్ అండి. సారు అభివృద్ధిదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఏమైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు తల్లికి వందనం అనేది మోస్ట్ సక్సెస్ఫుల్. అందరు దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే పిల్లలు అంతకుముందు అమ్మ ఒడి అని చెప్పి వాళ్ళు చెప్పిండేది ఏమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది ఎగరగొట్టి తల్లికి వందనమే మన దాంట్లోనే మనం చేయగలుగుతున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వగలుగుతున్నాము. నో లిమిట్. అంటే 5 మంది పిల్లలు ఉన్న 10 మంది ఉన్న వీ హ్యావ్ బీన్ డూయింగ్. సో పొద్దున్న కూడా స్కూల్స్కి పోయినాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరిగింది. అక్కడ కూడా 96-97% అందరికి అందిందని చెప్పడం జరిగింది. ఆ మిగతా 2-3% కూడా వాళ్ళ ఇచ్చిన డాక్యుమెంటేషన్ అవి ఎర్రర్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో అవన్నీ కూడా నెరవేరుస్తారు. సో మన గవర్నమెంట్లో మనకు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ వి ఫాలో. మీరు చూస్తే ఈ మధ్యనే మన ఎమ్మెల్యే, మా ఎన్డీఏ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంబంధించి నెల్లూరులో చాలా బ్యాడ్ కమెంట్స్ చేసేయడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్యే ఇది వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో నైజమే అదనమాట. అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగు, వాళ్ళు ఎందుకు 11 సీట్స్ తెచ్చుకున్నారనే ఆలోచన ఇప్పుడు కూడా లేదు. ఏం రెక్టిఫై చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాము, ఎట్లా అయితే అపోజిషన్ వర్క్ చేయాలా అనేది వాళ్ళు నేర్చుకోకుండా ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో రూలింగ్లో ఉన్నట్లు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు చాలా నీచం. అంటే అసలు అవి రిపీట్ కూడా చేయలేం. అట్లా ఎవరూ మాట్లాడరండి. అది ఓన్లీ పాసిబుల్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే నాయకులు కానీ వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేస్ ఇట్లా వాళ్ళే మాడగలుగుతారు. వాళ్ళకి అసలు ట్రైనింగ్ కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే పేపర్ వచ్చింది ఆయనకి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటుంది, అది చూసి చదువుతున్నాడు అనమాట. అండ్ అసలు పోనీ తప్పైంది, ఎంత వ్యతిరేకం వచ్చిందని పోయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆగస్టు నెలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ పావని తెలిపారు. గురువారం ఆమె జాబ్ మేళా నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఈ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా హానరబుల్ మినిస్టర్ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు డిఆర్డీఓ మాజీ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 1st వీక్ లో ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ లో నిరుద్యోగ మేళా జరగబోతుందండి. నిరుద్యోగులందరికీ ప్రత్యేకంగా ఈ స్పెషల్ క్యూఆర్ కోడ్ ద్వారా సీఎం గారి డాష్ బోర్డ్ లో వివరాలన్నీ నమోదు చేస్తాం. ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ లో రెవెన్యూ, మున్సిపల్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే కొన్ని కంపెనీస్ అన్ని కలిసి ఈ నిరుద్యోగ మేళా ఎలా నిర్వహించాలనేది ప్రిలిమినరీగా ఒక డిస్కషన్ జరగడం జరిగిందండి. దీనికి సంబంధించి ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేసి చండీ హోమం నిర్వహించారు. గత రాత్రి శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం దాతలు భక్తుల సహకారంతో వివిధ రకాల పండ్లు, కూరగాయలతో, ఆకుకూరలతో శాకంబరిగా వివిధ మహిళా సేవా సమూహాలు, నిపుణులు సహకారంతో అలంకరణ చేశారు. ఆలయం ప్రాంగణంలోనూ అమ్మవారిని వివిధ రకాల పూలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో గత రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడునిపై ఆలయ మాడవీధిలో విహరించి భక్తులను కటాక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. వాహన సేవలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మైలవరం షిరిడి సాయి సేవాదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి పల్లకి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు పాల్గొని మైలవరం పురవీధుల్లో కనక తప్పెట్లతో కోలాటాల నడుమ సాయి పల్లకి ఊరేగింపు చేశారు. ప్రధాన కూడలిలో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణమంతా సాయి నామస్మరణతో మారుమ్రోగింది.
జాతీయ డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మలేరియా యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రావ్య నర్సింగ్ హోం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వలన దోమలు నివారించవచ్చన్నారు. దోమకాటు వలన వచ్చే వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ అలేఖ్య, ఎస్సీఓ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. నా ఇంటి మరియు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతాను. నీరు నిల్వ ఉండే చోట్లను శుభ్రం చేసి వాటిని తరచూ శుభ్రపరుస్తాను. కూలర్లలో, ఫ్లవర్ వాటర్లో ఎప్పటికప్పుడు మార్చుతాను. నెక్స్ట్ ఏమో ఒక పూట అంతా ఎండలో ఉండించి మన్నాడు పొట్టుట మనం నీరు దాంట్లో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మూడు వస్తాయి కవర్ అంటే మనం ఏవైతే నీటి నీళ్ళు ఉన్నాయో దాని మీద మూతలు పెట్టాలి. ఎలా మూతలు పెట్టడం వల్ల మనకి దోమ దిగి ఆ వాటర్లో గుడ్డు పెట్టకుండా ఉంటుంది. తద్వారా దోమ యొక్క ఉద్రేక్ని మనం తగ్గించగలం. తద్వారా మనకి దోమ ద్వారా వచ్చే వ్యాధులని అరికట్టగలం. ఈ అవకాశం కల్పించిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో 33 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాము కొనకళ్ళ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు కూటమి నేతలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాలకేంద్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నూతన అధ్యక్షుడు పుల్లెటి రాజా ప్రసాద్ మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గత 5 ఏళ్లుగా గ్రామాలు అభివృద్ధికి మంజూరైన నిధులను కూడా అరాచక ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, స్థానిక సంస్థలకు నిలువ నీళ్లు లేకుండా చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ అభివృద్ధికి దూరమైన కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కృష్ణా జిల్లాలోని నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలను పరిష్కరించినట్లు కొనకళ్ళ నారాయణరావు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.